అంటే మా మనసు రామాను ఇక్కడ నుంచి ఉంటుంది మీకు కాదు. చనిపోయిందని నిన్న చెప్పి తీసుకోవాలి కదా, అక్కడ ఏం పెట్టలేదు వాళ్ళు. సో దానివల్ల ఈ రోజు మా నాన్నమ్మ ప్రాణం పోయింది. అంటే ఇప్పుడు అధికారులు నిర్లక్ష్యం అంటారు ఎట్లా? అక్కడ ఉన్న వాళ్ళు అంటే పెద్ద మనిషి కాబట్టి పోయింది. దానికి వాళ్ళు చేసిన దానికి మా వాళ్ళని అంటున్నారు మీరే లేరు అని. అది ఆల్రెడీ పోతే చనిపోయినప్పుడు తెలిసినప్పుడు మీరైనా కనీసం ప్రికాషన్స్ ముందు తీసుకోవాలి కదా. ఇట్లా ఉంది మీరు వెళ్ళకండి, అట్లీస్ట్ అక్కడ ఒక బోర్డు అయినా పెట్టాలి కదా, అట్లా వెళ్ళకండి అనేసి. అట్లా ఏం పెట్టలేదు వాళ్ళు. ఖచ్చితంగా ప్రాణాలతో ఉండేది అక్కడ. అట్లీస్ట్ మినిమం కూడా అక్కడ ఫస్ట్ ఎయిడ్ లేదు, ఏం లేదు అక్కడ. మేమే మళ్ళీ ఎవరు అక్కడ అధికారులు వాళ్ళు రావడానికి హాఫ్ అన్ అవర్ పట్టిందంటే మేమే కార్లో తీసుకొని మేమే వచ్చినాం ఇక్కడ. ఎక్కడ? కొండగట్టు గుడి దగ్గర. గుడికి దర్శనం కోసం వాళ్ళు తీసుకొస్తే గోదావరి ఎప్పుడు వచ్చింది అంటే కొండ నిన్న వచ్చిరా? కొండగట్టుకు నిన్న వచ్చింది. యమలవాడకి వచ్చినాము. ఇవాళ పొద్దుట ఇక్కడికి వచ్చినాం. పొద్దున 6:30, 7 వరకు ఇక్కడికి వచ్చినాం. మా అబ్బాయి కటింగ్ గుండు చేయించుకున్నాడు. ఆయన స్నానానికి వెళ్ళింది. నేను ఇక బాత్రూమ్ తీసుకొని పోతున్నా. నాన్నమ్మని తీసుకొని పోతుంటే తీసుకొని పోయినా పక్కకు పోయినాం. పోయినాక బాత్రూమ్ పోయింది, అట్లనే పడిపోయింది. పడిపోయిన వాళ్ళు ఏమైంది వట్టిగానే పడ్డది కావచ్చని నేను ఇట్లా ముట్టేసరికి ఎడమ చేతి ఇట్లా ముట్టాను. నాకు షాట్ వచ్చింది. కరెంట్ షాట్ కొట్టిందని నేను అందరినీ మొత్తుకున్నా. రాని వాళ్ళకి వచ్చింది. మా ఆయన వచ్చి అది తీసింది. కరెంట్ అది తీసి ఎత్తుకొని వచ్చింది. అంతే ఘోరం కదా. ఎవరిదైనా ప్రాణమే కదా, ఎవరిదైనా ప్రాణమైనా. ముసలమ్మ మా అత్తమ్మ చనిపోతే ఎవరు పట్టించుకోవడం, అక్కడ డాక్టర్లు కూడా ఎవరు పట్టించుకోవాలి. అక్కడ ఉన్న ఆయాలు నాకు కూడా షాట్ కొట్టి ఇప్పుడు నా పానం కూడా పోతుంది. ఆమెను పట్టిన వాళ్ళు నా పానం కూడా పోతుంది. నాకు కూడా ఏం వైరం అది? చిన్న వైర్ ఉన్నది. ఆ వైర్ గేటుకు రాకుండే నేను ఆమెను ముట్టిన. ఆమె పడ్డ వల్ల నేను వెళ్ళి పిడిసి వచ్చింది అయింది అనుకున్నా. మళ్ళీ చూసరికి కరెంట్ షాట్ కొట్టింది. నేను ఇట్లా ముట్టని నాకు షాట్ కొట్టింది. షాట్ కొట్టిన కరెంట్ షాట్ కొట్టిందని అందరినీ రమ్మన్నా. ఇక మా ఆయన వచ్చి మళ్ళీ గేటు లేపుకొని తీసుకొని వచ్చింది. అందరు వచ్చి చూసిండ్రు కానీ ఏమి మాట్లాడింది మంచిగానే మాట్లాడింది. తీసుకుపోయిన అంబులెన్స్ కూడా ఎంత ఫోన్ చేసినా కానీ హాఫ్ అన్ అవర్ అయినా మళ్ళీ మేమే కార్లు వేసుకొని వచ్చినాము. ఎట్లా ఏమైతే మళ్ళీ కొంచెం నడిచింది, మాట్లాడింది కూడా. నడిచింది ఒక 2 అడుగులు వేసింది. నాకు చెయ్యి కాలు నొస్తుంది, నాకు నడవత్తలేదు అని వాళ్ళు మళ్ళీ ఎత్తుకొని వచ్చినాం. వెహికల్ పట్టుకొని వచ్చింది మా కొడుకు వినయ్ కుమార్. వెహికల్ పట్టుకొని వచ్చినాం. ఈరోజు మా నాన్నమ్మ మా అత్తమ్మ మా అత్తమ్మ మంచిగా బతుకుతుండే. ఎవరు డాక్టర్లు పట్టించుకోక ఎవరు రాకనే అధికారులు ఎవరు రాకనే ఇట్లా ఇది అయిపోయింది. మా అత్తమ్మ ఆక్సిజన్ పెట్టినట్టు తప్పకుండా బతుకుంటే మాట్లాడింది.